కొబ్బరి పాల రసం. వేడి వేడి అన్నంలో ఇది వేసుకొని తింటుంటే వాహ్! రోజు మనం చేసుకునే చారు ఎందుకు పనికిరాదనిపిస్తుంది. కమ్మగా, ఘాటుగా, పొట్టకెంతో హాయిగా అనిపిస్తుంది. నమస్తే. నేను మీ శ్రావణి. ఈరోజు కొబ్బరి పాల రసం ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. కొబ్బరి పాలు 1 కప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 3 వెల్లుల్లి, ఒక పెద్ద టమాటా గానీ, లేదా 2 చిన్న టమాటాలు గానీ, ఒక పెద్ద ఉల్లిపాయ. ముందు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని, తర్వాత టమాటాలను గూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఉంచుకోండి. ఆ తర్వాత పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోండి. తర్వాత ఒక నిమ్మకాయ సైజంత చింతపండుని అర్ధగంట నీళ్ళలో నానబెట్టి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి, నూనె వేడయ్యాక అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ వేసి పోపు దినుసులన్నీ వేగాక తర్వాత వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచుకొని అందులో వేగనివ్వండి. ఆ తర్వాత తరిగిన ఉల్లిపాయలు వేసి అవి వేగిన తర్వాత అందులో పచ్చిమిర్చి ముక్కలు, తరిగిన టమాటా ముక్కలు వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వండి. 10 నిమిషాల తర్వాత ఇలా టమాటా, ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఉడికి ఉంటాయి. ఇప్పుడు మీ రుచికి తగినంత ఉప్పు, ధనియాల పొడి, మిరియాల పొడి, మనం నానబెట్టుకున్న చింతపండుని అందులో ఇంకొంచెం నీళ్లు పోసి బాగా దాంట్లో ఉన్న రసం మొత్తం పిండేసేసేయండి. ఆ పిండిన రసాన్ని మొత్తం ఇందులోకి పోసేసేయండి. దీంతో పాటు ఒక అరకప్పు నీళ్లు కూడా పోసి మొత్తం బాగా కలుపుకోండి. ఈ రసాన్ని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనివ్వండి. ఇలా చింతపండు రసం చక్కగా ఉడికాక ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న కొబ్బరి పాలను తీసి అందులో వేసి కలుపుకోవాలి. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర చల్లుకొని ఒక్కసారి కలుపుకొని 2 నిమిషాలు ఉంచితే చాలు. తయారైపోయింది కొబ్బరి పాల రసం. ఇదిగో నా ఇంటి నుండి మీ ఇంటి వరకు. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. నెక్స్ట్ టైం ఇంకో స్పెషల్ రెసిపీని మీకు పరిచయం చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.